కార్యక్రమాలు ఉండవు. కేవలం దొరికేది అభిమానించేది ప్రేమ ఒక్కటి మీ దగ్గర నుంచి నాకుంటుంది, నా దగ్గర నుంచి మీకుంటుంది. ఏదైతే ఆనాడు ఎన్నికల్లో ప్రతి ఇంటికి మీరు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల కార్డు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు నెరవేరుస్తారని చెప్పారు, హామీ ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని, మీ సీనియర్లను చెప్పిన మాటని నమ్మి ప్రతి ఒక్క ఓటరు కూడా ఊహించనంత మెజార్టీతో మనల్ని దీవించాడు. 100కి 100% కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారో, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మేమందరం సమయస్ఫూర్తితో పెద్దలు సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని తూచా తప్పకుండా ఇక్కడున్న 3 మంత్రులతో పాటుగా శాసనసభ్యులు అందరితో కలిసి మెలిసి ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని దీవించారో, ఇందిరమ్మ రాజ్యాన్ని మీకు మీ గుమ్మంలో తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము, నేను తీసుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, గతంలో అనేక మంది ఇబ్బందులు పెట్టారు, అనేక కేసులు ఇతరత్రతో చాలా గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి, లాంటి సమస్యలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో చెప్పాను, ఇదే చెట్టు కింద వచ్చి నేను కూర్చొని పరిష్కరిస్తానని. తప్పకుండా పరిష్కరించే బాధ్యత నాది. అధికారులకు ఇప్పటికే చెప్పాను, కేసుల విషయంలో కానీ, దౌర్జన్యంగా లాక్కున్న భూముల విషయంలో కానీ, రేషన్ కార్డు దగ్గర నుంచి మొదలెడితే మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా బాధ్యత నేనే తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పనివి అనేకమైనవి మన ప్రయాణంలో ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, అటుపక్క ఇటుపక్క ఏ రాష్ట్రానికి పోయినా మీ సీనన్న పేరు చెప్తే కష్టాలలో నుంచి తప్పకుండా అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఒడ్డుకి, నేను అక్కడ ప్రత్యక్షంగా ఇమీడియట్లీగా రాలేకపోయినా తీసుకొచ్చి వాళ్ళని మీ కష్టాల నుంచి ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. దానికి కారణం మనము వారికి పంచిన ప్రేమ, అభిమానాలే. చివరగా మీకు చెప్పేది, 6 గ్యారెంటీలని ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామో, ఈ 100 రోజుల్లో పూర్తి చేసే దాంట్లో ఇప్పటికి 10-12 రోజుల్లో పూర్తయింది. రాబోయే మిగతా 90 రోజుల లోపే 6 గ్యారెంటీలని పూర్తి చేయబోతున్నాం. అతి కొద్ది రోజుల్లోనే, 2-3 రోజుల్లోనే కొన్ని శుభవార్తలు, తీయటి శుభవార్తలు మీరందరూ కూడా వినబోతారు. అది 6 గ్యారెంటీల్లోని కొన్ని అంశాలను కూడా మీకు ప్రకటించబోతున్నాం. మీరు మొన్న చూశారు, 3 రోజులు అసెంబ్లీ జరిగితే ఏదైతే ధనిక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,734,000 రూపాయల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.